కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళ కాన్పుకు రాగా డెలివరీ సమయంలో పుట్టిన శిశువు మృతి చెందడంతో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందాడు అని కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో ఓ వైద్యురాలు తన ప్రైవేట్ క్లినిక్ హాస్పిటల్ రిఫర్ చేసి డెలివరీ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇంతకుముందు ఎమ్మినూరు బాబు పుట్టినట్లు నీకు ఎవరు చెప్పారు? చూసినావు? నీ బిడ్డ నువ్వు చూడలేవు? మరి చూసావా? ఇప్పుడు ఎక్కడున్నాడు నీ బిడ్డ? చనిపోయిన అయి ఉన్నాడా? ఇంతకుముందు ఇద్దరు ఆడపిల్లమ్మా, ఇద్దరు కూతురు మగ పిల్లడు. ఇప్పుడు డాక్టర్ ఎవరమ్మా? విజయబాద్ మేడం. ఆమె ఏమి గవర్నమెంట్ ఉద్యోగస్తులా లేకుంటే ఇక్కడ హాస్పిటల్? అక్కడ విక్టోరియా హాస్పిటల్ పెట్టింది సార్, ఇక్కడ అడ్మిట్ చేసింది మమ్మల్ని. ఆమె అంటే ఫస్ట్ మీరు ఆమె దగ్గర ఇక్కడికి వచ్చినారా? అక్కడే చూపించుకున్నాము, కానీ ఇక్కడికి అడ్మిట్ చేసింది మేడం. ఓన్లీ వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారని చెప్పింది. వచ్చి మేము పేరు రాపించాము. సాయంత్రం 6 గంటలకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు. ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా? పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి సార్. వాళ్ళు అసలు మీద ఎక్కి ప్రెస్ చేసినారు, నన్ను కడుపుని పుష్ చేసి. అసలు చాలా పెయిన్స్, అసలు చేత కాదు సార్. అసలు ఖర్చు ఎంత అయిందన్నా మీకు? ఏమా 2000 ఒకటే బిల్ పే చేసినాం అక్కడ విజయభారతి మేడం దగ్గర. మహాలక్ష్మి. ఎక్కడ ఉండేది మీరు? బయగేరి ఆదోని. అమ్మాలి పని చేస్తాడా? ఇంట్లో ఉంటారు, పని చేసుకుంటారు.